అందరికీ నమస్తే అండి. మన ఛానల్లో కొత్తగా లూసెంట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఈ వీడియో వచ్చేసి లూసెంట్ సిరీస్లో క్లాస్ 1 అండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. హూ హ్యాస్ గివెన్ ది టైటిల్ ఆఫ్ రాష్ట్రపిత టు మహాత్మా గాంధీ? మహాత్మా గాంధీ గారికి రాష్ట్రపిత అనే బిరుదిచ్చింది ఎవరు? ఆప్షన్స్ చూస్తే ఏ నెహ్రూ, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి సుభాష్ చంద్రబోస్, డి భగత్ సింగ్. ఆన్సర్ వచ్చేసి సి సుభాష్ చంద్రబోస్ గారు అండి. సుభాష్ చంద్రబోస్ గారు అలాగే మహాత్మా గాంధీ గారికి బాపు అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఒలింపిక్ లోగో? ఒలింపిక్ లోగోలో కింది ఇచ్చినటువంటి కలర్స్లో ఏ కలర్ లేదు అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూస్తే ఒకసారి గ్రీన్, రెడ్, బ్లాక్, బ్రౌన్ అండి. సో ఆన్సర్ వచ్చేసి బ్రౌన్ అండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ రివర్ బ్యాంక్? హైదరాబాద్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ రివర్ బ్యాంక్? ఆప్షన్స్ చూద్దామండి. ఏ సిప్రా, బి మూసీ, సి నర్మదా, డి గంగా. ఇక్కడ ఆప్షన్ చూస్తే సిప్రా అనే రివర్ మధ్యప్రదేశ్లో ప్రవహిస్తుందండి. అలాగే మూసీ అనే రివర్ మనకి హైదరాబాద్ పక్కన ప్రవహిస్తుందండి. అలాగే ఆప్షన్ సి చూస్తే నర్మదా వచ్చేసి ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ప్రవహిస్తుందండి. ఇది వెస్ట్ సైడ్కి ప్రవహించినది. అలాగే గంగా చూస్తే నార్త్ ఇండియాలో ప్రవహిస్తుందండి. మనందరికీ తెలుసు హైదరాబాద్ పక్కనే ప్రవహించినది ఇది మూసీ అండి. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూస్తే హూ అటెండెడ్ ఆల్ 3 రౌండ్ టేబుల్ సబ్మిట్స్? హూ అటెండెడ్ ఆల్ 3 రౌండ్ టేబుల్ సబ్మిట్స్ అండి. ఆప్షన్స్ చూస్తే ఒకసారి ఏ గాంధీ, బి అంబేద్కర్, సి అలీ జిన్నా, డి బోత్ ఏ అండ్ బి అండి. ఆన్సర్ వచ్చేసి బి అంబేద్కర్ గారండి. అలాగే ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దామండి. ద ఇండియన్ స్ట్రగుల్ ఈజ్ రిటర్న్ బై హూమ్? ఇండియన్ స్ట్రగుల్ అనేది ఎవరు రచించారా అదే క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూస్తే ఏ మహాత్మా గాంధీ, బి నెహ్రూ, సి సుభాష్ చంద్రబోస్, టి ఠాగూర్ అండి. ఆన్సర్ వచ్చేసి సి సుభాష్ చంద్రబోస్ గారండి. ఇక్కడ మనం సిక్స్త్ క్వశ్చన్ చూద్దామండి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ హ్యాంగ్డ్ బై ద బ్రిటిష్? బ్రిటిష్ ప్రభుత్వం చేత ఉరివేయబడ్డ మొదటి భారతీయుడు ఎవరు అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూస్తే ఏ ఖుదీరామ్ బోస్, బి ఏపీ చటర్జీ, సి కరుణాకర్ దామోదర్, డి మహారాజా నందకుమార్ అండి. ఆన్సర్ వచ్చేసి డి మహారాజా నందకుమార్ గారండి. 7th క్వశ్చన్ చూద్దామండి. రైడర్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? రైడర్ కప్ అనేది ఏ ఆటకు సంబంధించినది అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూస్తే ఒకసారి ఏ గోల్ఫ్, బి క్రికెట్, సి బాక్సింగ్, డి ఫుట్బాల్ అండి. ఆన్సర్ వచ్చేసి ఏ గోల్ఫ్ అండి. 8th క్వశ్చన్ వచ్చేసి హూ ఇన్వెంటెడ్ ఎక్స్రేస్? ఎక్స్రేస్ని కనుక్కుంది ఎవరు అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మేడమ్ క్యూరీ, కాన్రాడ్ రాంట్గెన్, జాయ్ ఫిలిప్, విలియం రాయ్ అండి. ఆన్సర్ వచ్చేసి కాన్రాడ్ రాంట్గెన్ అండి. 9th క్వశ్చన్ అండి. 9th క్వశ్చన్ చూస్తే ద లాంగెస్ట్ టనల్ అమాంగ్ ది ఫాలోయింగ్? ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఏపీ టనల్, పీర్పంజల్ టనల్, రప్రూ రైల్వే టనల్, కార్బుడే రైల్వే టనల్ అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పీర్పంజల్ టనల్ అండి. 10th క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ అమెజాన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్? అమెజాన్ అనే సంస్థను స్థాపించింది ఎప్పుడు అనేది క్వశ్చన్ అండి. ఆ ఆప్షన్స్ చూస్తే ఒకసారి 1999, 1994, 2002, 2005. ఆన్సర్ వచ్చేసి 1994 అండి. 11th క్వశ్చన్ అండి. 11th క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 1967, 1975, 2002, 1990 అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి బి 1975 అండి. 12th క్వశ్చన్ అండి. ఆన్ విచ్ డే వీ సెలబ్రేట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే? ఆప్షన్స్ చూస్తే 8th మార్చ్, 10th జనవరి, 8th అక్టోబర్, 5th ఆగస్ట్ అండి. ఆన్సర్ వచ్చేసి 8th మార్చ్ అండి. 13th క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ బంగ్లాదేశ్? ఆప్షన్స్ చూస్తే ఏ కబడ్డీ, బి హాకీ, సి క్రికెట్, డి బ్యాడ్మింటన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఏ కబడ్డీ అండి. 14th క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఎకనమీ ఈజ్ బేసిస్ ఆన్ 2 కరెన్సీస్?
సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఏ చైనా, బి ఇండియా, సి జపాన్, డి ఇండోనేషియా. సో ఆన్సర్ వచ్చేసి ఏ చైనా అండి. 15th క్వశ్చన్ అండి. హూ ఎస్టాబ్లిష్డ్ బనారస్ హిందూ యూనివర్సిటీ? ఆప్షన్ చూస్తే మదన్ మోహన్ మాల్వియా, నారాయణ దత్త, నెహ్రూ, గాంధీ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మదన్ మోహన్ మాల్వియా అండి. ఇదండి ఈరోజు క్లాస్ వచ్చేసి. మేము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా పీపీటీస్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.